అమీర్పేటలోని ఓ బేకరీలో ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 5 గంటల సమయంలో గ్యాస్ సిలిండర్ పేలటంతో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మరోవైపు తమ బేకరీలో గ్యాస్ సిలిండర్ పేలలేదని చెప్తున్నారు యజమాని. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రెసెంట్లో తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో గ్యాస్ లీక్ అవడంతో గ్యాస్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. ప్రస్తుతం మనం బేకరీలోనే ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి వస్తువులన్నీ చెల్లాచెదురయ్యాయి. గ్యాస్ ఎప్పుడైతే బ్లాస్ట్ అయిందో ఆ సమయంలో 4 వ్యక్తులు పక్కనే హరిదోషలో ఉన్నటువంటి వాళ్ళకి తీవ్ర గాయాలవడంతో స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకువెళ్లారు. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి నిలకడగా ఉంది అని చెప్తున్నారు. అసలు ఏ జరిగింది ఏంటి అని క్రెసెంట్ బేకరీకి సంబంధించినటువంటి ఓనర్ ఉన్నారు, తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సార్ చెప్పండి సార్, అసలు ఏ టైంకి జరిగింది, ఏం జరిగింది? ఇది 5 o'clock జరిగింది అని చెప్తున్నారు, పక్క వాళ్ళు చెప్తున్నారు. నేను కూడా లేవు, మా పిల్లలు కూడా ఎవరు లేరు ఇక్కడ. నేను వచ్చిన వాళ్ళు ఫోన్ చేసినారు మాకి, మా ఓనర్ ల్యాండ్ లార్డ్ ఫోన్ చేసినారు మాకి. దాని తర్వాత మేము వచ్చినాం 6:15కి వచ్చి చూస్తే ఇట్లా అయిపోయింది. ఇది గ్యాస్ లీక్ అయింది అని చెప్తున్నారు. కానీ పొద్దుగాల నుంచి మేము షాప్ తీయలే, తెరవలే, బిజినెస్ ఏం చేయలే, మా పిల్లలు లేవు, నేను కూడా లేవు, ఎవరు లేరు. నిన్న రాత్రి ఏమో 12:30కి 1 లోపల బంద్ చేసి వెళ్ళిపోయినాం మేము. అప్పటి నుంచి ఎవరు ఏం చేయలేదు, వాళ్ళు ఎవరు రాలే. ఇక్కడ పైన అకామిడేషన్ ఉంది పిల్లలకి, ఇద్దరు ఉంటారు మా దగ్గర, ఇద్దరు పైన ఉంటారు, రూమ్ ఉంది, అంతా ఉంది, ఫెసిలిటీస్ ఉంది అన్నీ వాళ్ళకి. వాళ్ళు పైననే ఉంటారు, అంతా ఉంటారు, తింటారు, అంతా పైననే చేసుకుంటారు. కింద ఏం సంబంధం లేదు వాళ్ళకి. క్లోజ్ అయిపోయిన తర్వాత క్లోజ్ చేసి మళ్ళీ నీట్గా వెళ్ళిపోయినారు. పొద్దుగాలం ఇట్లా అయిపోయింది. ఇది హరిదోస పక్కకి ఉంది, మా నేబర్. ఇది లార్జ్ స్కేల్లో బిజినెస్ నడుస్తుంది, అయినా కంటిన్యూస్ రన్ అయితేనే ఉంటాయి బిజినెస్. అది హీట్ అయిపోయినాయి ఏమో, అది అయిపోయింది. పాసిబిలిటీ ఎట్లా ఉంది అని చెప్తున్నాను నేను. ఇది మా సీలింగ్ మొత్తం మాది అంతా మొత్తం డ్యామేజ్ అయింది. ఇది మొత్తం ఇది సిలిండర్స్ మా 4 సిలిండర్స్ ఉన్నాయి మా దగ్గర. 2 బయటనే ఉంది, ఇంకా 2 ఇది ఇక్కడ లేదు. ఇక్కడ ఇది మా సిలిండర్ ఏమైనా కాలిపోతే, ఏమైనా బ్లాస్ట్ అయితే ఎక్కడ ఉంది మళ్ళీ మాకు చూపించండి. మా ఫర్నిచర్స్ మొత్తం లీక్గా అట్లనే ఉంది. మేము ఏం ముట్టలే, ఏం చేయలే. ఇక్కడ ఎట్లా ఉంది మాది, ఇది ఇట్లా అయిపోయింది. ఇది మొత్తం లాస్, ఇది అయిపోయింది మొత్తం. అంటే ఒకసారి మనం అక్కడ గోడలు కావచ్చు అన్నీ చూస్తే మొత్తం కూడా కుప్పగూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఏం జరిగి ఉంటుంది, అంటే గ్యాస్ ఎక్కడి నుంచి లీక్ అయ్యి ఉంటుంది? పాసిబిలిటీ ఏమో అక్కడ పక్క నుంచి వాళ్ళు అయింది, హరిదోస నుంచే. ఎందుకంటే వాళ్ళదే బిజినెస్ నడుస్తున్నారు, వాళ్ళదే 4-5 స్టవ్స్, 2 బర్నర్స్ నడుస్తూనే ఉంటాయి కంటిన్యూస్గా. అక్కడ 4 గాయాలయ్యాయని చెప్తున్నారు. ఎవరు ఆ వ్యక్తులు? ఎవరు? 4 ఏం లేవు, వాళ్ళ హరిదోస స్టాఫ్కే ఇద్దరికి అయింది అంతే. 4 ఎవరికి టైం కాలే. హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళు, ట్రీట్మెంట్గా ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఒక మనిషి చరణ్ అని, ఒకడేమో సోను ధర మొత్తం ధర ఎక్కువ అయింది ధర అని, కానీ బెటర్ ఉన్నాడు ఆయన. ఇప్పుడు చూసినాం కదా, పక్కనే హరిదోష రన్ చేస్తూ ఉంటారు, అందులో బ్లాస్ట్ జరిగి ఉండొచ్చు అని చెప్పేసి ఈ బేకరీకి సంబంధించినటువంటి యజమాని చెప్తున్నారు. మొత్తం ఈ గోడలతో సహా అంతా కుప్పకూలిపోయినటువంటి విజువల్స్ కనిపిస్తుంది. ఈ హరిదోష కిచెన్కి బేకరీకి మధ్య ఒక వాల్ ఉంటుంది. ఆ వాల్ మొత్తం గ్యాస్ లీక్ అయిన ప్రెజర్కి పడిపోయినటువంటి విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. లోపల ఉన్నటువంటి కిచెన్ సామాన్ ఏదైతే ఉంటుందో అదంతా చెల్లా చెదురైనటువంటి విజువల్స్ కూడా కనిపిస్తుంది. వెనక ఉన్నటువంటి వాల్ కూడా మొత్తం పడిపోయినటువంటి విజువల్స్ కనిపిస్తుంది. పక్కనే కార్ల షెడ్ ఉంది, ఆ షెడ్కి ఉన్నటువంటి ఈ బేకరీకి ఉన్న మధ్య వాల్ పడిపోవడం వల్ల ఆ కార్ మీద పడినటువంటి వాల్కి సంబంధించినటువంటి వాటన్నిటి విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు 2 బేకరీ, అదేవిధంగా హరిదోష, ఈ 2 షాప్స్ పూర్తిగా లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ ధ్వంసం అవ్వడము, మరొక వైపు ఈ వాల్స్ అన్నీ కూడా కుప్పకూలినటువంటి విజువల్స్ కనిపిస్తున్నాయి. క్లూస్ టీమ్, అదేవిధంగా బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ ఇల్లు ఇక్కడికి చేరుకొని అన్ని ఆధారాలను సేకరించారు. అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పి చుట్టూ ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు పోలీసులు. కేసుని నమోదు చేశారు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో. అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పి ఇక్కడ బేకరీకి సంబంధించినటువంటి యజమాని వివరాలు సేకరించడంతో పాటు హరిదోషకి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర నుంచి వివరాలు సేకరిస్తున్నారు. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఆ టైంలో బేకరీలో ఎవరూ లేకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎలాంటి ప్రమాదం జరగలేదు. పక్కనే హరిదోష 24/7 ఓపెన్ అయి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ ఇద్దరికి గాయాలయ్యాయి. ఒకరికి ఎక్కువగా గాయమైంది, ఇంకొకరికి మాత్రము కొంచెమే గాయాలయ్యాయి అని చెప్పేసి ఈ బేకరీకి సంబంధించినటువంటి వ్యక్తి చెప్తున్నారు. అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి పోలీసులు కేసుని దర్యాప్తు చేస్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో సుజాత, ఎస్ఆర్ నగర్.